అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక వీడియో అనమాట. సేఫ్టీ పిన్స్ అనమాట. ఇక్కడ పెట్టినా సరే బ్లౌజ్లకి చుట్టుకొని పోతున్నాయి కదా, అట్లా కాకుండా ఇట్లాంటి పిన్స్ తీసుకోండి. మీరు చూడండి వెనక సైడ్ ఎట్లా ఉంటాయో, అన్ని సేఫ్టీ పిన్స్ ఒకే రకంగా ఉంటాయి. ఇట్లా గుండి ఉన్నాయి దొరుకుతున్నాయి అనమాట వెనక సైడు. ఇవి సారీ ప్రీప్లేటింగ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం కూడా డైలీ వాడుకోవడానికి కూడా ఇట్లా లోపలికి వెళ్ళి క్లాత్ లోపలికి వెళ్ళి లాగే వరకు చిరిగిపోతుంది. బ్లౌజ్ చిరిగిపోవడం, సారీ చిరిగిపోవడం, మనం గట్టిగా కూర్చున్నప్పుడు ఇట్లా లాగినట్టు అయి చిరిగిపోవడం అనేది ఉంటుంది. మీరు మాత్రం ఈ సేఫ్టీ పిన్స్ అనేవి ఇట్లా తీసుకోండి. కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, కానీ ఇవి స్టీల్ కాబట్టి, స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఇవి స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. ఇవి తీసుకోండి, మీరు మంచిగా వాడుకోండి. ఇవైతే కొంచెం ఎక్కువ రేట్ పెడతాం కాబట్టి భయంతో జాగ్రత్త పెట్టుకుంటాం. క్లాత్ కూడా ఏంటంటే అది మొత్తం ఇది అట్లా అనేది రాదనమాట. చాలా బాగుంటుంది. ఇదైతే బాగా నేను అందరికీ వాడి ఉన్నా కాబట్టి మీకు చెప్తున్నా. ఇట్లాంటివి కూడా దొరుకుతాయి. అంటే తెలిసిన వాళ్ళు వేరే అనుకోకండి, దీని గురించి అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ వివరంగా తెలియడం కోసం నేను చెప్తున్నా. తెలిసిన వాళ్ళు మాత్రం వేరే అనుకోకండి. తప్పకుండా ఇలాంటి సేఫ్టీ పిన్స్ కొనుక్కోండి. మీ చీరల్ని జాగ్రత్త పెట్టుకోండి. వీటికి తుప్పు కూడా పట్టదండి. వేరే వాటికైతే కొంచెం ఐరన్ అది కలుస్తుంది కాబట్టి వాటి వల్ల కూడా కొంచెం చెమట లాంటిది వచ్చినప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్, అది క్లాత్ అనేది ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి వీటి మీద ఇంట్రెస్ట్ పెట్టి ఇవి తీసుకోండి. ఇవి ఎక్కడైనా దొరుకుతున్నాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. షాపులలో కూడా ఇప్పుడు ప్రతి ఒక్క ఎంపోరియం షాప్లో ఇవి అమ్ముతారు. వీటి గురించి అడిగి తెలుసుకొని తీసుకోండి. చూసే చిన్నదే కానీ పెద్ద పెద్ద పట్టు చీరల్ని పాడు చేస్తాయి అనమాట. ఇది మంచి మంచి బ్లౌజులను పాడు చేస్తాయి. కాబట్టి మీరు మనసు పెట్టి ఇవి తీసుకోండి, జాగ్రత్త పెట్టుకోండి. తప్పకుండా తీసుకోండి. నాకైతే చాలా నచ్చింది. నేను మీకు సజెషన్ కూడా ఇస్తున్నాను అనమాట. అర్థమైంది కదండి? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్త కొత్త వాళ్ళకన్నీ వీడియో షేర్ చేస్తుంటేనే మన వీడియోస్ అనేవి అందరికీ తెలిసిపోతుంటాయి. అట్లా నేను కూడా మనసు పెట్టి ఇంకా వీడియోలు చేయగలుగుతా. మీకు కూడా ఇంకేమైనా డౌట్లు ఉంటే అలాంటి సంబంధించిన బ్యూటీకి సంబంధించిన ఏవైనా కూడా మీ డౌట్లు కామెంట్ రూపంలో పెట్టండి. నేను ఆన్సర్ చేసి పెడుతుంటా. ఒక్కరి సమస్యను కూడా నా సమస్యగా చూసుకొని తప్పకుండా వీడియో అనేది చేసి పెడతా. థ్యాంక్ యూ వెరీ మచ్.